ఇంకోటి సార్, ఈ కేసుకు సంబంధించి నిప్పులేంది పొగరాదని అంటారు. ఇప్పుడు కంటైనర్లు అనేది గత కొన్ని నెలల నుంచి వినిపిస్తున్నాయి సార్. అప్పుడు ఏంటంటే ఒక 2-3 నెలల క్రితం వచ్చింది ఏంటంటే, ఇడుపుల పైనుంచి ఏదో కడప మీదుగా అటు చెన్నై పోర్టుకి వెళ్తున్నాయి, దాంట్లో ఏదో డబ్బులు ఉన్నాయి అని చెప్పి ఏదో న్యూస్ వచ్చింది. దాని మీద అక్కడ పోలీసులు ఏదో క్లారిఫై ఇచ్చారు, డిఫెన్స్ వాళ్ళకి సంబంధించిన వస్తువులని. ఇప్పుడు మళ్ళా సీఎం ఆఫీస్ దగ్గర, క్యాంప్ ఆఫీస్ దగ్గర తాడేపల్లిలో ఒక కంటైనర్ అని చెప్పి ఇవాళ పేపర్లో మీరు చూసుంటారు, ఈనాడులో కూడా వచ్చింది. ఏంటి డ్రగ్స్ అనగానే కంటైనర్ల పేర్లు వస్తున్నాయి సార్. అంటే డబ్బులు తరలించేదా, లేకపోతే ఇది అన్ని గాసిప్సా, ఏమనుకోవాలి సార్? ఇది అంటే మీరు అన్నట్టు నిప్పు లేనిదే పొగరాదు అంటారు. కానీ యాక్చువల్ గా ఏంటంటే, ఈ కంటైనర్స్ అనేవి ఈ మధ్య చాలా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా పెరిగింది. కంటైనర్ చెకింగ్ అన్నది కూడా చాలా కష్టం. ఎందుకంటే ఒక పెద్ద కంటైనర్ మీరు తీసుకుంటే దాని లోపల ఏమంది సీల్ చేస్తారు, ఆ తర్వాత లోపల ఏ విషయాలు ఉన్నాయని దాన్ని తీసుకెళ్ళడం కూడా చాలా ఇబ్బందికరమే. అంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కానీ, తర్వాత ఏంటంటే సాధారణంగా ఇటువంటి ఇంటర్సెప్షన్స్ అవన్నీ కూడా సోర్స్ ఇన్ఫర్మేషన్ నుంచి వస్తుంటాయి. ఎవరో ఒకరు ఇన్ఫార్మ్ చేస్తుంటారు. అంటే ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళు, ఆ విషయంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. కొన్ని చోట్ల పోలీసులే ఇన్ఫర్మేట్స్ కూడా డెవలప్ చేస్తారు. ఎందుకంటే అటువంటి డెన్స్ లోంచి, అటువంటి ర్యాకెట్స్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ రావాలంటే ఇన్ఫర్మేషన్ కొనుక్కోవాల్సి వస్తుంది. అక్కడ సోర్సెస్ వాళ్ళు ఏర్పరుస్తారు. సో ఆ విధంగా వస్తున్నప్పుడు ఈ రోజు మీరు చెప్పిన కంటైనర్ అయితే మార్నింగ్ ఇప్పుడు పేపర్లో తీసుకు గ్లాన్స్ చేసినట్టు నాకు గుర్తు. సో ఆ విధంగా చేసుకుంటుంటే ఇది కూడా ఎలక్షన్ వాతావరణం మీద ప్రతి ఒక్కరు ఇంకొకరిని డిఫైమ్ చేసే ప్రయత్నాలే చేస్తుంటారు. అది కూడా క్రైమ్ కు రిలేట్ చేయగలిగితే, ఎందుకంటే ప్రజలకు 3 విషయాల్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది: సినిమా, క్రికెట్, క్రైమ్. ఈ 3 విషయాలు కనుక పబ్లిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. కాబట్టి ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ప్రతి పార్టీ కూడా ఇతర పార్టీని ఏదైనా క్రైమ్ కు రిలేటెడ్ అని చెప్పేసి వాళ్ళని కనుక అందులో ఇన్వాల్వ్ చేయగలిగితే ఒక ప్రజల్లో ఒక ఏహ్య భావాన్ని డెవలప్ చేయొచ్చు అన్నది వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి వీటన్నిటికీ ఎక్కడైతే డౌట్ వస్తుందో ఈవెన్ పొలిటికల్ పార్టీలు కూడా ఓపెన్ గా వచ్చి చెప్పాలి, మేము ఎవరు ఇన్వాల్వ్ లేదు, కావాలంటే మేము రెడీ ఫర్ కోఆపరేషన్ విత్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కూడా అని వాళ్ళు ఓపెన్ గా చెప్పగలిగారు. లేకుంటే ఏమవుతుందంటే ఈ ఆరోపణలు ప్రత్యారోపణల వల్ల బేసిక్ రాజకీయాలకి ఒక చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. అంటే రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులే ఉంటారు, ఇటువంటి విషయాలు చేస్తే తప్ప రాజకీయాల్లోకి రాకూడదు. ఈ విధంగా ఒక రాజకీయాలకు కూడా ఒక పర్టికులర్ క్లాస్ ఆఫ్ పీపులే వాళ్ళు ఇందులో రాజకీయం చేయడానికి వాళ్ళు సమర్థులు అన్న భావన వచ్చినప్పుడు ఏమవుతుందంటే మిగతా వాళ్ళు దీని నుంచి భాగస్వామ్యం తీసుకోవడానికి వెనకాడతారు. అందుకని మేము జై భారత నేషనల్ పార్టీ ప్రధానంగా తీసుకురావడానికి అదే ఉద్దేశం. అంటే ఈ మోసపోసిన రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటికి తీసుకొచ్చి యువతరానికి పెద్ద పెట్టున మనం పీఠం వేసి మార్పు రాజకీయ దిశగా రాష్ట్రాన్ని, దేశాన్ని తీసుకువెళ్లాలన్నది ప్రధానమైన ఉద్దేశం. సార్, ఈ ఎపిసోడ్ లో మొదటి నుంచి గమనిస్తే కనుక సార్, ఈయన ఏదో డ్రగ్స్ ఏదో స్మగ్లింగ్ చేసి దాని రూపంలో కంటైనర్ల కొద్ది డబ్బులు ఏదో పోగేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, నెక్స్ట్ ఎలక్షన్ కి ఈ డబ్బుతోటే వెళ్తున్నారు, ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నారు. ఇది ఎగ్జాగరేషన్ అనుకోవాలా, లేదంటే నిజం లేకపోలేదు అనుకోవచ్చు? ఏంటంటే ఇవన్నీ కూడా డౌట్లకు దారిది. ఒక డౌట్ ఎందుకంటే ఏదైనా ఒక మన ప్రొసీజర్ వల్ల కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే మన రాష్ట్రంలో మొన్నటి వరకు లిక్కర్ సేల్స్ ఓన్లీ త్రూ క్యాష్ పెట్టారు. అంటే ఎక్కడ కూడా డిజిటల్, ఇక్కడ ఎక్కడ చూసినా కూడా చిన్న కొబ్బరి బొండా తాగినా కూడా అక్కడ ఫోన్ పే అవకాశం ఉంటుంది, చిన్న మిరపకాయ బజ్జీలు తిన్నా కూడా అక్కడ ఫోన్ పే ఉంటుంది మన దగ్గర. కానీ ఇంత పెద్ద మొత్తంలో జరుగుతున్న లిక్కర్ సేల్స్ లో క్యాష్ తప్ప మిగతా ఏవి తీసుకోమంటే అది కూడా డౌట్ వస్తుంది. అంటే ఈ విధంగా క్యాష్ సేల్ తీసుకుని డబ్బులు ఎక్కడైనా వీళ్ళు దాచుకుంటున్నారా అది కూడా అనుమానాలకు దారి తీస్తుంది. ఏదైనా అనుమానానికి దారి తీయడానికి మన ప్రవర్తన కూడా ప్రధానమైన కారణం అవుతుంది. అందువల్ల మీరు అన్నట్టు ఈ డబ్బుల కట్టలు ఎక్కడి నుంచి వచ్చాయి, లిక్కర్ నుంచి వచ్చిందా లేకుంటే ఎక్కడి నుంచి వచ్చిందన్న డౌట్ మనలో ఉండడం సజాసరిగా అవసరం. అందువల్ల ప్రభుత్వాలు చెప్పాలి, ఎందుకు మేము క్యాష్ లోనే తీసుకుంటున్నాం, మేము ఎందుకు డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదని గవర్నమెంట్ రావాలి ముందు. అలా ముందుకు రానప్పుడు ఇటువంటి అనుమానాలు వచ్చినప్పుడు దాన్ని కూడా ఫేస్ చేయాలి. సార్, కొన్ని వింటుంటే సార్, కొన్ని వింటుంటే కనుక ఒక రకమైనటువంటి ఆందోళన, ఒక రకమైనటువంటి భయం లాంటివి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలే చేస్తున్నారు తెర వెనుక చీకటి కోణాలలో అని చెప్పి ప్రతిపక్షాలు చాలా సందర్భాలు చెప్తూ ఉన్నాయి. ఇలాంటి విన్నప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఏదైనా జరుగుతుందా అలాంటిది అనేటువంటి ఒక ఆందోళన
వస్తుంది. నిజంగా అలాంటి పరిస్థితి ఉందంటారా ఏపీలో? అంటే ఏంటంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే అప్పుడు కాల్ మనీ ర్యాకెట్ అని కూడా ఒకటి అవును, కాల్ మనీ అప్పుడు కూడా కాల్ మనీ దీంట్లో కూడా చాలా మంది ప్రభావితులయ్యారు, చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా వెళ్ళారు. అందులో కూడా ఏంటంటే చాలా మంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్, లేకుంటే ఒక పర్టికులర్ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అన్నారు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ విధంగా గడుస్తుంది. ఎప్పుడైతే ఆర్గనైజ్డ్ క్రైమ్ లో రాజకీయం వచ్చేసరికి ఏమవుతుందంటే రాజకీయ నాయకులు దాంట్లో భాగస్వామ్యం నుంచి, ముఖ్యంగా పాలక పక్షాల్లో ఉన్న వాళ్ళు ఇందులో భాగస్వామ్యం చేస్తే ఏమవుతుందంటే పోలీస్ యంత్రాంగం కూడా వీళ్ళ అనుసరణల్లో పనిచేస్తుంది కాబట్టి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందా అన్న డౌట్ ప్రజల్లో వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే వెన్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ దట్ బికమ్స్ వెరీ వెరీ సీరియస్. కాబట్టి ఆ విధంగా ఉండకుండా ఉండాలన్నది ప్రధానమైన అంశం. ఎందుకంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ మీద ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఆర్గనైజ్డ్ క్రైమ్ తో ఇన్వాల్వ్ అవుతే మరి సినిమాల్లో చూపిస్తుంటారు, ఆ విధంగా చూపించేవన్నీ నిజాలే అన్న డౌట్ కూడా ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్స్ ఎప్పుడు కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద ఉక్కుపాతం. మొన్న ఒక పోస్టర్ చూశాను సార్, దాని క్యారికల్చర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి రిషికొండ మీద నుంచొని ఉంటారు, నుంచొని బైనాక్యులర్ తోటి ఇలా చూస్తుంటారు అనమాట. ఏది డ్రగ్ షిప్ ఎక్కడి వరకు వచ్చింది అని బైనాక్యులర్ తో చూస్తూ ఉంటారు. అలాంటివి చూసినప్పుడు నిజంగానే అలాంటి పరిస్థితి ఏమైనా వస్తుందా, దీంట్లో ఏమైనా నిజం ఉందా, నిజం లేకుండా ఇలా గాసిప్స్ క్రియేట్ చేస్తున్నారా అనేటువంటిది అనిపిస్తుంది. అది ఏమనుకోవాలి అలాంటి జనరల్ గా? ఇప్పుడు ఎక్కడైనా ఒక లింక్ దొరకగానే అదే అన్నాను మీకు, ముఖ్యంగా ఎన్నికల వాతావరణంలో ప్రతి విషయాన్ని కూడా ఎన్నికలకు ఉపయోగంగా ఎదుటి వ్యక్తులను బురద చల్లే విధంగా కూడా అన్ని పార్టీలు పనిచేస్తుంటాయి. సో ఆ విధమైన మీరు చెప్పినట్టు సోషల్ మీడియా ఏమైపోయిందంటే దానికి ఒక లిమిట్ ఉండదు. మన క్రియేటివిటీని కూడా బయటికి తీసుకురావడానికి, తర్వాత ఏంటంటే ముఖ్యంగా వ్యూస్ వల్ల ఆదాయం వచ్చే వ్యవస్థ ఉంది కాబట్టి సోషల్ మీడియాలో. కాబట్టి దాన్ని ఎంత సెన్సేషనల్ చేస్తే అన్ని వ్యూస్ వస్తే అంత డబ్బు మనకు వస్తుంది, మానిటైజేషన్ అవుతుంది అన్న ఒక కాన్సెప్ట్ కూడా రావడం వల్ల ఈ మధ్య సోషల్ మీడియాలో అనేక విషయాలు పెరుగుతున్నాయి. కానీ ఒక సర్వేలో ఏం తెలియదంటే సోషల్ మీడియాలో ఉన్న వచ్చే ప్రతి విషయాన్ని కూడా నిజమనే 90% మంది నమ్ముతారు. దానివల్ల ఏమవుతుందంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్నా ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ప్రజల్లో చాలా ఎక్కువైపోయింది. సో దాన్ని ఉపయోగిస్తూ, ఎందుకంటే సోషల్ మీడియాలో పెట్టడానికి అట్లీస్ట్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీకు ప్రిన్సిపల్స్ ఆఫ్ జర్నలిజం కానీ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానీ, లేకపోతే ప్రెస్ కౌన్సిల్ కానీ, ఇవన్నీ కొన్ని నార్మ్స్ ఉంటాయి. ఆ నార్మ్స్ ను ఫాలో చేసి మనం పాటించాలి. బట్ సోషల్ మీడియాలో ఏముందంటే దెర్ ఆర్ నో పర్టికులర్ నార్మ్స్. ఎవరైనా ఏదైనా పోవచ్చు, ఆ తర్వాత ఆ సంబంధిత వ్యక్తి దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, లేకుంటే కొట్టుకు వెళ్ళాలి. సో ఆ స్థాయికి వెళ్ళడం వల్ల ఈ విధమైనవి జరుగుతుంటాయి. కానీ అటువంటి క్యారికేచర్ వేయడానికి కానీ, అటువంటి భావనలు పెంచడానికి కానీ మనం ఏదైనా దోహదం చేస్తున్నాయా అని ప్రతి పొలిటికల్ లీడర్ కూడా వాళ్ళ ఆత్మ పరిశోధన చేసుకోవాలి. అది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం బాధ్యతాయుతమైన పొజిషన్స్ లో ఉన్నప్పుడు మనం బియాండ్ డౌట్ అన్న దీంట్లోకి రావాలి. ఆ విధమైన బిహేవియర్ ఉండాలి. అప్పుడే అంటే దాని వెనక ఏంటంటే ఇంటర్నేషనల్ క్రైమ్ కి ఆంధ్రప్రదేశ్ ఒక హబ్ గా మారింది అనేటువంటి కాన్సెప్ట్ లో వాళ్ళు దాన్ని క్రియేట్ చేసేసారు. అంటే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ముంద్రా పోర్టు, తర్వాత విజయవాడ కాకినాడ లింక్, ఆ తర్వాత ఇప్పుడు దొరికిన ఈ విశాఖపట్నంలో ఈ డ్రైడ్ ఈస్ట్, ఆ తర్వాత ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో అక్కడ ఆ గంజా కల్టివేషన్ జరగడం, తర్వాత పెద్ద మొత్తంలో ఈ గంజా అన్నది ఈవెన్ గ్రామాల్లో కూడా వెళ్ళడం, ఇటువంటివి కేసులు మనం పరిశీలిస్తుంటే ఏమవుతుందంటే మీరు అన్నట్టు ఆ విధమైన అనుమానం రావడానికి దారి తీస్తుంది ఖచ్చితంగా. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆ తర్వాత పోర్ట్స్ కూడా ప్రైవేటైజ్ అవుతున్నాయి. ప్రైవేట్ అయిన పోర్ట్లలో ఇంత సెక్యూరిటీ ఉంటుందా? మరి ప్రైవేట్ పోర్ట్స్ లో ఈ విధంగా, అంటే ముంద్రా పోర్ట్ ముఖ్యంగా నేను మాట్లాడుతున్నాను. సో అందులో పట్టుబడినవి ఎన్ని అయితే పట్టుబడినవి ఎన్ని అన్నది కూడా డౌట్ వస్తుంది. ఇప్పుడు ఈవెన్ వైజాగ్ విషయంలో కూడా చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు డ్రై ఈస్ట్ వచ్చిన తర్వాత, ఇప్పుడు డ్రగ్స్ పట్టుకున్న తర్వాత అసలు ఆల్రెడీ మంత్లీ 2-3 షిప్స్ వస్తున్నాయి అని చెప్పి ఏదో అనుమానం వ్యక్తం చేస్తున్నారు సిబిఐ అనేది కూడా వస్తుంది న్యూస్. ఒక 63 కంటైనర్లు ఐ థింక్ ఇదే కంపెనీ ఇంతవరకు ఇంపోర్ట్ చేసుకుంది అని అన్నారు.
మరి దాంట్లో ఏమొచ్చింది, ఎక్కడికి వెళ్ళింది, ఇదంతా కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత ఉంది సిబిఐ. ఎందుకంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు యూ హ్యావ్ టు గో ఇన్ డెప్త్.